పనిచేయట్లా అంటే ఏమైపోయింది? మన మనసు కఠినమైపోయింది. మనకి మధ్యాహ్న కాలంలో దేవుడు వాక్యంలో చెబుతున్నాడు, శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవం, సమాధానం. మధ్యాహ్నంలో ఏ అనుభవంలో ఉన్నాం? దేవుడు అంటున్నాడు, అదిగో అక్కడ పరలోక రాజ్యం ఉంది, వెళ్ళి స్వతంత్రించుకో. ఒక గుంపుతో అంటున్నాడు, నా తండ్రి పుట్టినది మొదలు, లోకం పుట్టినది మొదలు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని ఒక గుంపుతో అంటే, మరొక గుంపుతో అంటాడు. మత్తయి సువార్త 2వ భాగానికి వెళ్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనంలో చూస్తే 41, అప్పుడు ఆయన ఎడమవైపు నుండి వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. మనం నిత్య నరకానికి వెళ్ళడం కాదు, ప్రభు సమాధి నుంచి లేచింది. మనం అగ్నికి ఆహుతి కావాలని కాదు, ప్రభు మన కొరకు సిలువలో ముడిమెట్ల మధ్యలో వేలాడింది. నిన్ను కొన్నాడమ్మా తల్లి, నిన్ను కొన్నాడు తమ్ముడా. ఈనాడు మనం ఎలా జీవిస్తున్నాం? ప్రభుకి విధేయులుగా ఉంటున్నామా లేక అవిధేయులుగా ఉంటున్నామా? శరీరానుసారంగా ఉంటున్నామా, ఆత్మానుసారంగా ఉంటున్నామా? అర్థమవుతుందా మన జీవితంలో? దేవుడు ప్రవేశిస్తున్నాం, దేవుడు ప్రయాణం చేస్తున్నాం. ఒకవేళ నేను శరీరంలో ఉంటాను, ఎట్లాగా ఉంటానన్నా అంటే నేను ఎవరు అపేక్షించారు, కానీ అంతిమ దినం ఆ ముగింపు ఏమవుతుంది? మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం ప్రకారం ఏమవుతుంది? నిత్యాగ్నిలోనికి పోవుడి. కనుక శరీరాన్ని విడిచిపెడతావా? శరీర ఆశలు విడిచిపెడతావా? ఆత్మానుసారంగా జీవించడానికి ఇష్టపడతావా? మధ్యాహ్న కాలం తీర్మానం చేసుకుంటావా? నీ కొరకు పరలోక రాజ్యం. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా. ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళాలని చెప్పాడు ప్రభు? చెప్పండి, ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళాలని చెప్పాడు ప్రభు? రండి, 1 కొరింథీ పత్రిక. దేవుడు ఎందుకంత కఠినంగా చెప్పాడు ఆ మాట? కొరింథీ రాసిన 1వ పత్రిక, కొరింథీ రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చదువుకున్నాం. అన్యాయస్తులు దేవుడి రాజ్యానికి వారసులు కార్యాలు, మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడవితరుల వారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారిను దేవుడి రాజ్యానికి వారసులు కార్యాలు. దేవుడు చెప్పిన మాట ఇవన్నీ మనకు వద్దు. ఒక మాట చదువుకుంది. ఏ మాట? 10వ వచనం మొదటి మాట, దొంగలైనను అని రాయబడి. మనం దొంగలమో మంచివారు? ఏమా మనం మంచివారమా దొంగవారమా? నేనంటాను దొంగల ముక్కులో ఉంటారు. ఎందుకు? దేవుడికి వలసిన సమయం దేవుడికి ఇవ్వట్లే, దేవుడికి వలసిన బలం దేవుడికి ఇవ్వట్లే, దేవుడికి వలసిన ధనము దేవుడికి ఇవ్వట్లే. చాలా సార్లు చెప్తానే 3 మాటలు గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో. ఈ 3 విషయాలు ఎవరైతే దొంగలిస్తున్నారో వాడు దేవుని దృష్టిలో దొంగలే. దేవుడు అంటాడు, సంఘంలో ఉన్నావు, రక్షించబడ్డావు, ఆరాధిస్తున్నావు, బలలోపాలు పొందుతున్నావు, కుదిరితే స్వార్థ ప్రకటిస్తున్నావు, ఇంకెన్నో కార్యాలు చేస్తున్నావు. కానీ నీ ఆత్మీయమైన జీవితంలో, నీ యాత్రా జీవితంలో, దేవుడిలో రావాల్సిన విషయంలో, దేవుడిలో కనబడాల్సిన విషయంలో, దేవుడికి ఇవ్వాల్సిన విషయంలో యువక మారిన పరిస్థితుల్లో నేను నువ్వు ఎలా ఉన్నానంటే దొంగల జాబితాలకు వస్తుంది.